అంటే మగవాళ్ళకి తన ప్రవర్తన గురించి తమ చైతన్యాన్ని గురించి మాట్లాడడం సులభమే, కానీ ఆచరించడం అనేది చాలా కష్టం. ఒక సమాజంలో బలమైనటువంటి విలువలు, బలమైనటువంటి జీవన విధానాలు ఉన్నప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ వాటిని ఆచరించడం అనేది చాలా కష్టం. మా అబ్బాయి తన పుస్తకాన్ని డెడికేట్ చేస్తూ మా నాన్నగారి విశ్వాసాలు, విలువల ప్రభావం నా మీద ఉంది, కానీ మా అమ్మ మీ నాన్నగారి విశ్వాసాలు, విలువలు ఆచరణీయం కాదని పరిమితులు చెప్పడం కూడా మా అమ్మ ప్రభావం కూడా నా మీద ఉంది అని ఆయన పుస్తకాన్ని మా ఇద్దరికి అంకితం చేశారు. కనుక ఒక రకంగా ఈ సదస్సులో మాట్లాడడానికి ప్రధానంగా మల్లేశ్వరి గారు ఆమె మీద, మీ అందరి మీద మాకుండే గౌరవంతో నేను వచ్చాను, కానీ నాకంటే అంబేద్కర్ గారు, మల్లేశ్వర్ గారు చెప్పిన శైలే గారు, వాళ్ళు చాలా ప్రాక్టీస్లో ఉన్నారు. జీవనంలో చాలా పోరాటాలు, అన్ని రకాల పోరాటాలు చేస్తున్నారు. నేను కూడా కొన్ని పోరాటాలు ఉన్నా, కానీ మహిళ వాళ్ళ బయటకు వచ్చి తన సమయమంతా కేటాయించి సామాజిక మార్పులో పాల్గొనేటువంటి ఒక వాతావరణం ఉన్నా లేకున్నా వాతావరణానికి వ్యతిరేకంగా ఈ సమాజం మారాలి అని వాళ్ళు చేస్తున్న పోరాటాలు ఏవైతుందో, వనమాల గారు ఆమె స్థాయిలో ఆమె తన జీవితం అంతా పోరాటమే, తన ఆత్మకథకి ఒక అస్తిత్వ అన్వేషణ అని పెట్టింది. అస్తిత్వ అన్వేషణ అంటే తన అస్తిత్వాన్ని గురించి జీవితకాలం అంతా తాను, నా అస్తిత్వం ఏమిటి అనేటువంటి ప్రశ్న తను వెంటనే తన జీవితంలో తను ఉండే అనుభవాన్ని రాసింది. అయితే ఒకతను ఫోన్ చేశాడు, వనమాల గారి ఆటోబయోగ్రఫీ చదివి, ఏమైనా సరస్సులో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది, పిహెచ్డీ చేసింది, నిన్న దేశాలు తిరిగింది, ఆమెకు అవార్డులు వచ్చాయి, పుస్తకాలు రాసింది, పరిశోధన చేసి, ఇంకేమని అస్తిత్వం ప్రాబ్లం, ఇంకా ఏమి అస్తిత్వం ప్రాబ్లమా, అంతకంటే జీవితం ఏమిటంటే అది కాదు. అస్తిత్వం అంటే కేవలం ఆమె డాక్టరేట్ చేసింది, తాను ఒక పని చేసింది అనేది కాకుండా ఆమె ఆటోబయోగ్రఫీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, తాను ఎట్లా విద్య కొరకు పోరాటం చేస్తాను. చిన్నప్పుడు మా స్నేహితులు నరసింహ దగ్గర ఆమె ఆటోబయోగ్రఫీ చదివి, అమ్మాయిల చదువు అనేది ఎంత కష్టం అంటే, ఆమెను ఇక్కడికి తెచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళు పెట్టారు. అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళు పక్క వాళ్ళ వరకు అప్పచెప్పారు, నేను కాస్త చూసుకోమని. మా మేడం ఎదుర్కొన్న సమస్య అంటే తల దూకోవడం. తల దూకోవడం అనే సమస్య ఒక పెద్ద సమస్య. అది ఎవరు దువ్వాలి, తల పట్టుకుని పక్క వాళ్ళు ఎవరో దువ్వాలి. ఆ దూకోవడం అనేది ఎట్లా తన సమస్య ఏందో దాంతో వస్తే నరసింహానికి ఇది మనకి ఎంత తక్కని విషయం. మహిళకు తల దూకోవడం వచ్చినప్పుడు అది ఎంత కష్టమైందో మనకు మగవాళ్ళకి అది అర్థం కాదు. అంటే చిన్న సమస్యనే, కానీ ఆ సమస్య కూడా ఒక పెద్ద సమస్యగానే. అనుకోసారి ఆమె మా గ్రామానికి వెళ్ళి కాళ్ళు చూపించుకొని మళ్ళీ కొంత అనుభవం తర్వాత రావడం, ఈ అనుభవం ఏదైతుందో మగవాళ్ళ జీవితానికి అనుభవానికి చాలా తేడా. నిజానికి మేము ఫెమినిస్ట్ థియరీ చెప్పినప్పుడు మహిళల జీవిత అనుభవం ఎలా ఉంటుంది అనేటువంటిది మేము ఫెమినిస్ట్ థియరీ చెప్పేప్పుడు ఒక మగవాడిగా మనకు ఆ అనుభవం ఉండదు. కానీ అవకాశాల్లో, అంతస్తుల్లో, అసలు ఎక్కడైతే మానవుడికి సాధ్యమైన బంధుతో అవన్నీ కూడా సమాజంలో మార్పు రావాలి. బయలాజికల్ ఈక్వాలిటీ అంటే నేచర్లోనే, ఆ ఫంక్షన్లోనే తేడా ఉంది. కానీ ఆ తేడా ఉన్నంత మాత్రం ఆ తేడాను పెంచి అన్ని చోట్ల అదే మీరు వివక్ష దాన్ని పర్ఫెక్ట్ చేసి ఎలాగో తేడా ఉంది కదా అని ఎక్కడైతే సాధ్యమైనటువంటి పనులు చేయొచ్చు, ఎక్కడైతే విధానపరంగా మనం అవకాశాలు ఇవ్వచ్చు, అలాంటి విధానపరమైన అవకాశాలు కూడా ఇవ్వకపోతే ఎందుకు అనేటువంటి ప్రశ్న ఒకటి. నేను కొంతకాలం స్వీడన్లో చెప్పాను.
స్వీడన్లో అవకాశాలు మహిళలకు కొంత వేరే దేశాలతో పోలిస్తే ఆ దేశాలు కొంచెం ఎక్కువే. దానికి పెద్ద మహిళా ఉద్యమాలు ఉన్నాయి. కానీ మహిళా ఉద్యమాలు ఏమిటంటే, నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు మహిళా ఉపాధ్యాయురాలు అధ్యాపకురాలు ఆమె ఏమంటుందంటే, మా ప్రమోషన్ వచ్చేప్పుడు ఎన్ని పేపర్స్ పబ్లిష్ చేశారు అని ఒక ప్రశ్న. దాని మీద మా ప్రమోషన్. కానీ నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ ఉన్నప్పుడు లాక్టేషన్ పిల్లవాళ్ళు ఈ టైంలో నేను పబ్లిష్ చేయలేకపోయాను. మరి ఈ పాత్ర ఏదైతే నేను సమాజంలో నిర్వహిస్తున్నానో ఈ పాత్రకి ఏం విలువలేదా? పబ్లిష్ అని అంటాను, కానీ మహిళకుంటే సమస్యలు వేరు కదా. నా 3-4 నెలలైనా 6 నెలలైనా నా ప్రెగ్నెన్సీతో నా గర్భం ఉన్నప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెలివరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత లాక్టేషన్ సమస్యలు ఉంటాయి కదా. దీన్ని విశ్వవిద్యాలయం కానీ సమాజం కానీ ఎందుకు గుర్తించండి? అంటే సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె అంటే నేను ఒక అమ్మాయిని కానీ లేదా ఒక అబ్బాయిని కానీ ఆ పెంచేది ఏదైతుందో అది ఎన్ని పేపర్స్తో సమానం. మీకు ఎందుకు అది అర్థం లేదు. నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నేను నిజంగానే నాకు మంచి అమ్మాయి అంటే అమ్మాయిని బాగా పెంచుతున్నాను అని నేను అన్నాను అనుకోండి, అదెందుకు అమ్మాయికి చెప్పేది ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూకి ఏం సంబంధం? పేపర్స్ ఏం చేస్తావు, ఏ పేపర్, జర్నల్స్, ఇంటర్నేషనల్ పబ్లికేషన్. అంటే వివక్ష అనేది చాలా తక్కువ ఉన్న సమాజంలో కూడా ఒక రకమైన వివక్ష ఎవరికి తట్టినటువంటి విషయము విశ్వవిద్యాలయాల్లో విధానపరంగా తీసుకొని ఇది నిరంతరంగా సమాజంలో. కానీ మహిళా పోరాటం అంతా కూడా బయలాజికల్ ఫంక్షన్ వేరే కావచ్చు, కానీ సమాజము అంటే సమానమైన అవకాశాలు ఇవ్వడానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పుడు ఆ అవకాశాలు నాకు ఎందుకు ఇవ్వండి? ఇది ప్రధానమైన ప్రశ్న. చేయగలిగినా చేయాలి కదా. అది కూడా మేము చేయకుండా ఎలా మీ ఫంక్షన్ వేరు, మా ఫంక్షన్ మీరు ఇంట్లో ఉండండి, మేము బయట పనులు చేస్తాం అని అనడం ఏదైతుందో ఇది ఇప్పటికీ మన సమాజంలో కొనసాగుతుంది. ముఖ్యంగా మన దేశంలో గత 10-12 ఏళ్ళుగా ఈ వివక్ష ఏదైతుందో ఆ భావజాలంలోనే ఈ వివక్ష కూడుకోతుంది. అది ఇంకా అందరినీ ఆందోళన పరిచేటువంటి అంశం. ఈ మధ్య ఒక రైల్వే స్టేషన్లో ఒక బుక్లెట్ అమ్ముతున్నారు. ఆ బుక్లెట్లో అంటే మీరందరూ షాప్ తినే ఇదే ఉంది దాంట్లో సమాచారం. ప్రశ్న ఏమిటంటే, భర్త భార్యను కొడితే ఏం చెయ్యాలి? జవాబు ఏమిటంటే, తాను పూర్వజన్మలో చేసుకున్న పాపానికి భర్త తనను శిక్షించి పాప విముక్తి చేసినట్టు ఆయనకు రుణపడింది. ఇది నమ్మలేనటువంటి. ఎట్లా అసలు ఇవాళ బుక్లెట్ని సర్క్యులేట్ చేస్తున్నారంటే ఏం భావజాలము సమాజంలో ఎక్కడైతే ఈ మాత్రము ఏదైతే చైతన్యం వచ్చిందో మహిళల్లో, ఈ మహిళా చైతన్యం ఏదైతుందో ఈ చైతన్యం ఇంకా ముందుపోతే ఎట్లా అని వెనకడేలాగా ఆలోచించే మనుషులు ఎవరైతున్నారో వాళ్ళు ఆలోచించమంటే ఎట్లా వెనక్కి నెట్టాలి. దీన్నే డాక్టర్ అంబేద్కర్ కౌంటర్ రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అని, విప్లవము ప్రత్యేఘాత విప్లవం, దాంట్లో ప్రత్యేకమైన మహిళల గురించే చెప్పాడు. మహిళల సమస్యల మీద దాంట్లో ప్రత్యేకంగా ఆయన అంటే మీకు ప్రత్యేఘాత విప్లవం వస్తే మానవ సంబంధాలు ఎలా మళ్ళీ కుంచుకుపోతాయి అనే విషయం ఆయన ముఖ్యంగా అప్పర్ కాస్ట్ మహిళల గురించి కూడా ఆయన చాలా ఆలోచించాడు. అప్పర్ కాస్ట్ మహిళలు అనుభవిస్తున్న వివక్ష ఏదైతుందో దాని గురించి ప్రత్యేకంగా దాంట్లో ఆయన ప్రస్తావించారు. కాబట్టి వారు ఒక ప్రత్యేఘాత విప్లవం అవుతున్న సందర్భంలో మనం మహిళా దినోత్సవం మళ్ళీ మహిళల గురించి, మన సమస్యల గురించి, సమానత్వాన్ని గురించి, మన స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే బయట వస్తున్న వాతావరణంలో మార్పు ఏంటంటే ఈ మాత్రమే చైతన్యం ఏదైతుందో దీన్ని వెనక్కి ఎలా నెట్టాలి అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. రెండవసారి ఇప్పుడు ప్రధానంగా అంశము ఈ రిపోర్ట్ ఏదైతే ఈ విద్యా కమిషన్ రిపోర్టు ఈ మధ్య వాళ్ళు సబ్మిట్ చేశారు. ఇది ఇంకా పూర్తిగా నేను కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ చాలా పెద్ద రిపోర్టు, మొత్తం రిపోర్టు ఉంది. నేను కూడా 2-3 రోజుల క్రితమే
ఈ 2-3 రోజుల్లో కూడా మాకు వేరే ట్రావెల్ చేయడము, వేరే సెమినార్లు ఉండడం, దానివల్ల మొత్తంగా ఈ రిపోర్ట్లు చదవడం కాలేదు. కనుక పరిమితి ఒకటి ఉంది అనేది. కానీ మల్లేశ్వర్ గారు చెప్పినట్టుగా మీకు రిపోర్ట్ చూస్తే ప్రత్యేకంగా మీకు కొట్టవచ్చుగా కనిపించేది అమ్మాయిల విద్య గురించి కానీ, అమ్మాయిల సమస్య కానీ, ఉమెన్ సమస్య కానీ, దానికి విద్యా కమిషన్ ప్రత్యేకంగా ఆ సమస్యను అధ్యయనం చేసి దానికి విధానపరంగా మహిళలు జరిగే వివక్ష మీద, ఈ అసమానతల మీద వాళ్ళు తప్పకుండా ఈ రిపోర్ట్లో రాయవలసింది. అది ఎందుకంటే అది రాయకపోవడం అనేది విద్యా కమిషన్ యొక్క పరిమితి కూడా. ఎందుకు వాళ్ళు ఈ సమస్య గురించి ఆలోచించలేదు అనేటువంటి కూడా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎన్రోల్మెంట్ పెరిగింది, అవన్నీ చెప్పారు. అమ్మాయిల ఎన్రోల్మెంట్ పెరిగింది, గతానికి పోల్చుకుంటే చాలా ఎన్రోల్మెంట్ ఉంది అనేది వాస్తవం. చాలామంది అమ్మాయిలు స్కూల్కి వెళ్తారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు చదువు చెప్పించాలని అనుకుంటున్నారు. గతంలో కాకుండా అమ్మాయిలకు చదువు చెప్పించాలని అనుకుంటున్నారు. మా ఊళ్ళో కూడా ఒక జూనియర్ కాలేజీ ఉంది, దాంట్లో 60% అమ్మాయిలు ఉన్నారు. చాలామంది మాకు కాలేజీ పెట్టినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో మా ఊళ్ళో జూనియర్ కాలేజ్ కావాలని అడిగినప్పుడు నేను చెప్పిన ఒక కారణం ఆయనకి ఏంటంటే, జూనియర్ కాలేజీ ఎందుకు కావాలని ఉన్నప్పుడు హై స్కూల్కి ఇంకా మ్యారేజబుల్ ఏజ్ రాదు, జూనియర్ కాలేజీతో కాలేజీలో ఎక్స్పోజ్ 18 ఏళ్ళు దాటుతాయి, కనీసం మ్యారేజబుల్ చైల్డ్ మ్యారేజెస్ ఆపాలన్నా కూడా విద్య మహిళలకు ఏదైతుందో మీరు జూనియర్ కాలేజ్ దాటినన్నా చెప్పకపోతే మహిళలు ఇంకా చైల్డ్ మ్యారేజ్ కొనసాగుతున్న ఆర్గ్యుమెంట్ కొంత చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ చేసి మొత్తం మీద మా ఊరికి ఒక జూనియర్ కాలేజ్, మా ఊరు జూనియర్ కాలేజ్ కడితే నాకు సంతోషం ఏంటంటే చాలామంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. కానీ జూనియర్ కాలేజ్ దాకా అమ్మాయిలు చదువుకుంటే చాలు అని నేననే కానీ చంద్రబాబు అన్నాం. కానీ అది ఎంత పొరపాటు అంటే అక్కడ చదివితే సరిపోతుందని మ్యారేజబుల్ ఏజ్ వస్తుందంటున్నాను. కానీ ఆమె కూడా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగినటువంటి విద్య ఆమెకు రావాలి కదా, ఒక ఆర్థికమైన స్వేచ్ఛ రావాలి కదా, తనకంటూ ఒక స్వతంత్రమైనటువంటి జీవితం ఉండాలి కదా. కేవలం భర్త మీద ఆధారపడి, కుటుంబం మీద ఆధారపడేటువంటి పరిస్థితిని పోవాలి కదా అనేటువంటి సాధారణంగా మనం ఆలోచించే స్వేచ్ఛ గురించి ఆలోచించాలంటే ఆమెకు తాను స్వతంత్రంగా ఆలోచించడానికి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాలి. కానీ చాలా ఇప్పటికి కూడా సమాజంలో ఏంటంటే అమ్మాయిలకు చదువు చెప్పిస్తున్నారు, కానీ హై స్కూల్ తర్వాత హై స్కూల్లోనే ఆ అబ్బాయిని వెతకడం మొదలు పెడతారు. తర్వాత వాడు పెద్దగా చదువుకోవాలి. ఇప్పుడు మేడం చెప్పారు, ఐఐటీలో పోవడం కానీ, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వెళ్ళడం కానీ, లేక మీరు ఉన్నత ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్ళడం కానీ, దానికంటే కూడా అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయిని డాక్టర్ కావాలనుకుంటారు, అమ్మాయిని సాఫ్ట్ సైన్సెస్ పంపించాలనుకుంటారు. మంచిగా కాదంటే అంత తల్లిదండ్రుల ఆలోచనలు అది. తల్లిదండ్రుల ఆలోచన ఎంత పెద్ద చదువు చేసినా పోవడమో ఏం చేస్తారు అనేటువంటిది ఇంకా ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరాన్ని చాలా ఆశ్చర్యపోతారు. ఉస్మాన్ మసీద్లో ఒక ప్రొఫెసరు ఆయన కూతురు హై స్కూల్లో చదవాలి. నేను సార్ అంటే ఏం సార్ నేను హై స్కూల్లో ఆపాలంటే మా కులంలో చాలా కష్టం అంటే కట్నాలు స్కూల్కి చాలా కష్టం. అమ్మాయి పెద్ద చదువు తీసుకోవాలి కనుక నేను అమ్మాయి చదువు ఆపించాను. అంటే ప్రొఫెసర్ చైతన్యం ఎంత ఉందంటే అమ్మాయి పెళ్ళి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనే దగ్గర ఉంది. కానీ దానికి భిన్నంగా మా కోడలు ఆమె బయోటెక్నాలజీ చేసినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కేవలం అమ్మాయి చదువుకోవడానికి హైదరాబాద్లో ఉన్నారు. ఆమె పిహెచ్డీ చేసిన దాకా హైదరాబాద్లో ఉన్నారు. ఆయన పెద్ద చదువుకున్నవాడు కదా, ఆయన బ్యాంక్ ఉద్యోగి. మరి వాళ్ళ చైతన్యం అమ్మాయిని చదువుతో ప్రొఫెసర్ చైతన్యమేమో అమ్మాయిని ఎక్కువ చదివిస్తే కట్నాలు ఇచ్చుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఇవాళ అమ్మాయిలు ఎక్కువ చదువుకున్నా, అమ్మాయిలు కొంత అవకాశాలు పెరిగినా ఎవరికి అవకాశాలు పెరిగాయి అనేది ఒకటి. తర్వాత విద్యా కమిషన్ ప్రత్యేకంగా ఆ సమస్య గురించి ఆలోచించవలసింది. రెండవది ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఐటీ ప్రొఫెషన్, ఈ ఐటీ ప్రొఫెషన్ ఎలా తయారైందంటే అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఐటీ చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయలేరు. నా దగ్గర ఒక అమ్మాయి పరిశోధన చేసింది. ఉమెన్ ఐటీ ప్రొఫెషనల్స్, మహిళలు ఐటీ ప్రొఫెషన్లో చేరిన మహిళలు. ఆ 55 మందిలో అందరూ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. అందరు 55 మంది దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ లేరంటే జీతం చాలా వస్తుంది. 2 లక్షలు, 1 లక్ష, 3 లక్షల దాకా వస్తున్నాయి జీతం.
వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మనకు 2 లక్షలు జీతం వస్తుందంటే సమాజంలో ఇప్పుడుండే విలువలకు ప్రకారం కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే భర్తనే చేసుకోవాలి. ఇది ఒక పని. తనకంటే తక్కువ ఆదాయం వస్తున్నటువంటి భర్త అంటే సమాజంలో ఏమనుకుంటే కనుక భర్తకు పోనీ ఒకటి. రెండవది ఏంటంటే, వీడు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదాకా ఏజ్. వీళ్ళు చాలామంది అమ్మాయిలు, మా అమ్మాయి ఇంట్లో చేసిన వాళ్ళు 28-30 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళు ఏమంటాడు, మాకు 28 ఏళ్ళు వచ్చినా భర్త వయసు కొంత పెద్ద ఉంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు దొరకాలి. సరే, అది ఒక సమస్య. దానికి మించి వాళ్ళ అండం ఏంటంటే మా కులంలో దొరకాలి. అటువంటి అబ్బాయి ఎక్కువ సంపాదించి మరి మా కులంలో దొరకాలి. ఆ కులంలో వచ్చి ఎక్కడ దొరకాలి? మతం అయితే సరే సరే, ఇప్పుడు ఇంకా మీరు ముస్లిం అమ్మాయి అబ్బాయిని తెలుస్తుందంటే అది పెద్ద ఇప్పుడు ఘోరమైన నేరంగా పరిగణించబడుతుంది. మీకు మతం మీది కావాలి, కులం మీది కావాలి, ఆదాయం ఎక్కువ ఉండాలి, వయసు ఎక్కువ ఉండాలి. వాళ్ళు అంటే సార్ మేము చేనేత చేసాం, కానీ ఇప్పుడు ఏంటి అసలు జీతం వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కానీ కుటుంబము, వ్యవహారము, జీవితమే లేకపోతే మరి మీరు ఏం చేస్తున్నట్లు అనే సమస్య వస్తుంది. అంటే మీరు ఎటువంటి ప్రొఫెషన్లో అంటే ఆ ప్రొఫెషన్లో మీరు పెళ్లి చేసుకోకుండా ఒక రీసెర్చ్ ఏరియా ఉందనుకోండి, దాంట్లో పరిశోధన చేయవచ్చు. అసలు పెళ్లి కాకుండా చాలా జీవితం అంతా చాలా ఛాలెంజింగ్ జాబ్. లేకపోతే లిటరేచర్లో ఉన్నారనుకోండి, సాహిత్య రంగంలో ఉన్నారనుకోండి. కానీ ఈ ప్రొఫెషనల్ రంగం ఎలా ఉంటుందంటే, ఆ ప్రొఫెషనల్ రంగంలో మీకు ఈ జీతాలు వస్తున్నాయి, కానీ ఈ సామాజిక వ్యవస్థ మారకుండా ఇలా మారినప్పుడు అమ్మాయి ఎదుర్కొనే మార్పు వస్తున్నప్పుడు వచ్చే కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం. ఆ సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటారు. కనుక మహిళా సమస్యలు కొంత ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. ఈ కమిషన్లో వీళ్ళు ఆ సమస్య గురించి ఎక్కడ అమ్మాయి చదువు గురించి కానీ, అంటే మీరు ఇప్పుడు గజ్వేల్కి వెళితే గజ్వేల్లో ఒక అద్భుతమైన కాలేజీ కట్టారు. కాలేజీ బిల్డింగ్ మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా స్కూల్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్లా ఉంటుంది. అక్కడ జూనియర్ కాలేజ్ స్కూల్ ఉంది, పెద్ద తోట ఉంది, బ్రహ్మాండ రోడ్డు ఉంది. బిల్డింగ్ చూస్తే ఇది మన దేశం కాలేజీ అని అనిపిస్తుంది. కానీ ఆ కాలేజీ కట్టిన తర్వాత, ఆ స్కూల్ అది కట్టిన తర్వాత అమ్మాయిల సంఖ్య పడిపోయింది. అమ్మాయిల సంఖ్య ఎందుకు పడిపోయిందంటే, ప్రిన్సిపాల్ గారు కానీ హెడ్ మాస్టర్ చెప్పడం ఏంటంటే, ఇది గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కట్టారు. ఈ 2 కిలోమీటర్లు పంపడానికి తల్లిదండ్రులు అమ్మాయిలను పంపడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఈ 2 కిలోమీటర్లు నడిచి సాయంత్రం ఒకవేళ ల్యాబ్లో పని ఉంటే కొన్ని ఆలస్యమైతే అమ్మాయి స్వేచ్ఛ ఉంచాం, భద్రత గురించి సమస్య. అంటే సమాజంలో అమ్మాయిల భద్రత పెద్ద సమస్య అయిపోతున్నది. గతంలో అంత పెద్ద సమస్య అయిపోతున్నది. అంటే కాలేజీ దగ్గర లేకపోతే, ఇంటికి దగ్గర లేకపోతే తల్లిదండ్రులు ఈ సమాజంలో వచ్చిన మార్పుగా భయపడుతూ అమ్మాయిలు పంపించడం లేదంటే, మీరు ఎంత కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి, ఇది చేయండి, ఇచ్చేయండి అని చెప్పారనుకోండి. కానీ ఒక అనుభవం చూస్తే మీరు చాలు. ఆ అనుభవం ఏంటంటే, దానికి యాక్సెసిబుల్గా ఉంటే తప్పించి, తమకు అందుబాటులో ఉంటే తప్పించి, అమ్మాయి ఒక 10 నిమిషాల్లో వెళ్ళి వస్తుందని తప్పించి, గ్రామంలోనే ఆ స్కూల్లో కాలేజీ ఉంటే తప్పించి, ఇవాళ అమ్మాయిని చదివించాలని కానీ చాలా భయపడుతున్నారు తల్లిదండ్రులు. అంటే 1 కిలోమీటర్ తెచ్చినా ఏం జరుగుతుందో, ఎవడో పట్టుకుంటాడు, ఎప్పుడో పొద ఉంటే పొద పట్టుకుంటే, ఇట్లా ఈ సంఘటన ఇవన్నీ పెరిగినాయి. ఈ సంఘటన చాలా పెరిగాయి సమాజం. కనుక ఇవాళ వస్తున్న ఈ సమస్యలు ఏవైతున్నాయో అది చాలా సెన్సిటివిటీ కావాలి. దానికి చాలా సెన్సిటివిటీ కావాలి. ప్రత్యేకమైన దృష్టితో ఆ సమస్యను చూస్తే తప్ప ఆ సమస్య మనకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ పెరిగింది అది నేను రాశారు, కానీ ప్రత్యేకమైన సమస్యల గురించి అధ్యయనం చేసి ఒక సబ్ కమిటీ వేసి ఈ సమస్యలన్నీ అధ్యయనం చేసి ఈ రిపోర్ట్లో ఎలాంటి విధాన నిర్ణయాలు చేస్తే అమ్మాయిల చదువు ఏదైతుందో దానికి ప్రోత్సాహం ఉంటుంది, ఈ ఉన్న సమస్యలు ఏవైతే వస్తున్నాయో ఈ సమస్యల పరిష్కారం ఏమిటి అనేటువంటిది చూస్తే కానీ అప్పుడు మనకి ఇది అర్థం కాదు. ఇక రెండవది, ఈ రిపోర్ట్లో ప్రత్యేకంగా టెక్నాలజీ డ్రివెన్ స్కిల్స్ కావాలి, అది కావాలి, తర్వాత పరిశ్రమలకు కావాల్సిన స్కిల్, మార్కెట్ కావాల్సిన స్కిల్స్ కావాలి. ఇది మార్కెట్ డ్రివెన్. అప్పుడు మార్కెట్కు ఎటువంటి మానవ వనరులు కావాలి, అటువంటి మానవ వనరుల కొరకని టెక్నాలజీ కావాలి, ఐటీ ప్రొఫెషన్ కావాలి. దానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందరూ ఆర్టిఫిషియల్, ఎవరు మాట్లాడినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. టెక్నాలజీ సరైందే, కానీ టెక్నాలజీ చేసినటువంటి దుర్మార్గం ఏదైతుందో
ముఖ్యంగా ఈ న్యూ లిబరల్ మోడల్ చేసిన దుర్మార్గం ఏంటంటే, మీరు టెక్నాలజీ పెరిగి మానవ సంబంధాలు సంక్షోభం. ఇది చాలామంది పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి మనుషుల మధ్య ఉండే మానవ సంబంధాలకి ఏదైతుందో ఒక సంబంధం ఉంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇవాళ సమాజంలో ఉండే మానవ సంబంధాలు సంక్షోభంలో పడడానికి ప్రధాన కారణము ఈ కొత్త ఆర్థిక విధానం ఏదైతుందో, మీరు పెట్టుబడిదారి వ్యవస్థకి పెట్టుబడిదారి తర్వాత వచ్చిన ఈ న్యూ లిబరల్ మోడల్కి అవుతుందో పెద్ద తేడా ఏమిటంటే, పెట్టుబడిదారి వ్యవస్థ మానవుడి స్వప్రయోజనం చాలా ప్రధానం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ వలన సమాజంలో మనిషి కష్టపడి పనిచేస్తాడు. కానీ ఆడస్మితో మాట్లాడితే కొంత నైతిక విలువలు కూడా ఉండాలి అన్నాడు. మారల్ సెంటిమెంట్ అని కూడా పుస్తకం రాశాడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ రాసి మారల్ ఒక నైతికత ఉండాలన్నాడు. తర్వాత వచ్చిన ఆర్థికవేత్తలంతా ఆ నైతికత తీసేశారు. న్యూ లిబరల్ మోడల్ ఏమంటే మనిషి స్వార్థపరంగా ఉండాలి, స్వార్థపరమైన మనిషి సంపూర్ణమైన మనిషి అని డిఫైన్ చేసి, డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, స్వార్థము ఉంటే మనిషి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా స్వార్థపరమైన చాలా కష్టపడి పనిచేస్తాడు. సంపద పెరగడానికి స్వార్థము అదొక చలనం లాంటిది, అదొక యూస్ లాంటిది, అది డ్రైవింగ్ ఫోర్స్ అంటున్నారు స్వార్థాన్ని. ఆ స్వార్థం అనేది ఎక్కడ పోయిందంటే మనకు తెలియకుండానే మన ఇళ్లలో మన ప్రవర్తనలో మన సంబంధాలు వచ్చేసింది. అది మనకు తెలియకుండా వచ్చేసింది. అది ఎక్కడ దాకా పోయిందంటే తల్లి పిల్లల్ని చంపేదాకా. ఈ తల్లి పిల్లలను చంపడం అనేది మాతృప్రేమ గురించి కానీ మొత్తంగా సాహిత్యంలో గురించి దాని నోషన్ కానీ అత్యున్నతమైన ఒక మానవ సంబంధం అంటే తల్లి పిల్లలు. ఆ సంబంధమే అత్యున్నతమైన మానవ సంబంధం. తల్లి చాలా త్యాగం చేసి పిల్లలు కొడుకని నేను చాలా సందర్భాలు చెప్తాను. మా మేడం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈమె వెజిటేరియన్, కానీ ఆమె ట్విన్స్ కవల పిల్లలు ఉన్నారు. డాక్టర్ ఏం చెప్పినంటే కవల పిల్లలు ఉంటే వెజిటేరియన్ ఫుడ్ సరిపోదమ్మా, నువ్వు నాన్ వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ ఇవి తీసుకోలేదు, పోనీ నువ్వు ఎగ్ అయినా అన్నాడు, ఒక గుడ్డ అయినా వండుతున్నా లేకపోతే పిల్లలకు న్యూట్రిషన్ అంటుంది. ఏమిగా మా గుడ్డు లేదు, రోజు ఒక పచ్చి గుడ్డు నాకు పదకొట్టుకొని ముక్కు మూసుకొని తాగేది. అది ఆమె తన కొరకు తాగలేదు, ఆ పిల్లల కొరకు తాగి. అంటే అటువంటి అది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని దాంట్లో తల్లి అది కష్టమైనా సరే దాన్ని మనం భరించవలసింది, ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి. ఇది మహిళ ఉండేటువంటి ఈ సంబంధం ఏదైతుందో, ఇవాళ మహిళలు పిల్లల్ని చంపడం ఏతుందో మీరు పత్రికలో చూస్తే పిల్లల్ని నదిలో పడేసి తాను దుంకి చనిపోతున్నారు, తాను విషమిచ్చి తాను విషం తాగి చనిపోతున్నారు. తాను ఒక్క సంవత్సరం పిల్లోని ఉరివేసి ఉరివేసి తాను ఉరేసుకొని చనిపోయింది. ఈ మధ్యన ఒక ఆమె పిల్లల్ని చంపి తాను చస్తూ ఒక నోటు వచ్చి పెట్టింది, నేను పిల్లల్ని చంపి నేను చస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అనాథలైపోతారు, నేను లేనప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. ఒక కాలంలో ఆమె ఒకరు ఆత్మహత్య చేసుకున్న అన్నలు చూసుకుంటారు, తమ్ముడు చూసుకుంటారు, పెద్ద ఎవరో ఒకరు చూసుకుంటారని ఒక విశ్వాసం ఉంటే ఇప్పుడు ఆ విశ్వాసం పోయి తన పిల్లల్ని ఎవరు చూసుకోరు, ఎవరు చూసుకుంటే ఎవరికి వాడే తను తాము చూసుకోమని చెప్పి ఆర్థిక వ్యవస్థ. అది మనకు తెలియకుండా మనకు వచ్చేసింది, మన ఆలోచనలో మన కాన్సెప్ట్లో వచ్చేసింది. వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగి పెద్ద సంపద పెరిగి మీరు పెరిగింది, కానీ మానవ సంబంధాలు మరింత మానవీయంగా మారడం ఏదైతుందో అది ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్య. ఆ మనిషి అనేవాడు అంతే అంటూ మాయమైపోతున్నా అమ్మ మనిషి అన్నవాడు అంటే, మనిషే మాయమైపోతే మీకు ఎంత సంపద ఉన్నా ఎంత ఉత్పత్తి ఉన్నా ఏమి అసలు అంతిమంగా దానికి ప్రయోజనం ఏమిటి అనేది ఉందో, అది అంతిమంగా మనుషులు ఒకరినొకరిని ప్రేమించుకోవడంలో, ఒకరినొకరు సహాయపడడంలో, ఒకరికి బాధ వస్తే అయ్యో పాపం అనుకునేటువంటి ఈ లక్షణం ఏదైతే మనిషి కోల్పోతున్నారు. ఇది కోల్పోతే సమాజంలో వచ్చేటువంటి ఏదైతే పరిణామం ఉందో అది చాలా భయంకరమైన పరిణామం. కనుక భయంకరమైన పరిణామం నుంచి మనం బయటపడాలంటే మనలో ఉండే చైతన్యం, మనిషిలో ఉండే మనిషిని నిరంతరంగా అసలు కాపాడుకోవాలి, మానవత్వాన్ని కాపాడుకోవాలి, మానవత్వాన్ని పెంచాలి సమాజంలో. ఇప్పటికీ టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి కౌంటర్గా అది మనం సంక్షోభంలో పడేస్తే
ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్ వచ్చింది కమిషనర్ గారు వెళ్ళిపోతే 60% సైబర్ క్రైమ్. దేశంలో జరిగేటువంటి అరాచకాల్లో సైబర్ క్రైము స్వాతి అనేటువంటి పుస్తకం రాస్తుంది, ట్రాల్ అని. స్వాతి అనే ఒక జర్నలిస్ట్ ఎంత ఆమెను ఇబ్బంది పెట్టడానికి ఎంత ఘోరంగా మనం ఇప్పుడు సరిగ్గా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నిజంగా మనకు ఊహించలేనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. బికాజ్ ఆమె బయట చాలా యాక్టివ్, వాడు ఇష్టం వచ్చినట్టు పంపిస్తుంటారు మెసేజెస్, భరించాలనుకునే మెసేజెస్ భరించవలసి వస్తున్నది. నీకు సైబర్ టైం నీకు సైబర్ ఇది వచ్చి పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చింది, అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి, మనం నిరంతరంగా మాట్లాడుకోవచ్చు, మన కమ్యూనికేషన్ పెరిగింది, ఇదంతా బాగానే పెరిగింది. కానీ పెరిగిన ఆ టెక్నాలజీ ఏదైతుందో మనిషిగా మార్చిందా, మనిషిలో ఉండే మానవత్వాన్ని కాపాడిందా, మనిషిని మానవీయంగా తయారు చేసిందా? టెక్నాలజీ పట్టలేదు. టెక్నాలజీ బై సెల్ఫ్ కాన్ డూ దట్. ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు విద్యా కమిషన్ వాళ్ళు ఎప్పుడైతే టెక్నికల్ స్కిల్స్, టెక్నాలజీ, ఐటీ, ఏఐ అని ఇవంతా రాస్తే మనిషి ఏమైపోతున్నాడని రాయాలి కదా. మనిషికి ఉండే స్పృహ, మనిషికి ఉండేటువంటి జ్ఞానము, మనిషికి ఉండేటువంటి ఇతర మనుషుల పట్ల సంబంధం అది పెరగాలి కదా. అది మీరు అది దృష్టిలో పెట్టుకోకుండా టెక్నాలజీ చెప్పే ప్రతి చోట మానవ సంబంధాలు, మనిషి గురించి, మానవ జీవిత అర్థాల గురించి, మానవ సంబంధం నుంచి, కుటుంబం గురించి, మహిళల పట్ల యాటిట్యూడ్ గురించి, దళితుల పట్ల యాటిట్యూడ్ గురించి రాయాలి కదా. చదువు చెప్పాలి కదా పిల్లలు. మీరు ఆ చదువు చెప్పకుండా పొద్దున్న చెప్తుంది సైన్స్ అని చెప్తే మీరు చెప్తున్నారు, వాడు బాగానే అవుతున్నాడు, మార్కులు తెచ్చుకుంటున్నాడు, ఉద్యోగం వస్తుంది, వాడికి జీవితం బాగానే వస్తుంది. ఇది ఒక జీవితం. కానీ దీంతో ముడిపడి ఉన్నటువంటి ఇంకొక జీవితం ఏదైతుందో అంటే మన నిత్య జీవితంలో ఉంటే మన సంబంధాలు అవుతుందో అవి చాలా దెబ్బతింటున్నాయి. నేను ఇక్కడ ఒక స్కూల్కి వెళ్ళాను, చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్ మన హైదరాబాద్ సిటీలో. నేను భారత రాజ్యాంగం నుంచి ఎవరో మా స్టూడెంట్ అక్కడ పనిచేస్తున్న సార్ వచ్చి పిల్లలకు చదువుకోండి సార్ ఒక లెసన్ లెక్చర్ అంటే వెళ్ళాను. లెక్చర్లో భారత రాజ్యాంగంలోని పీఠికలో ఉన్నటువంటి 3 విలువలు: స్వేచ్ఛ, సమానత్వము, సౌభాగ్యం. నేను స్వేచ్ఛ గురించి చెప్పినప్పుడు జేఎస్మీలు అని చెప్పి అండర్స్టాండ్ ఫ్రీడమ్ ఉండాలి, మనిషికి ఆలోచన మీద హద్దులు ఉండకూడదు, మనిషి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించాలి, ఏ పరిమితులు లేకుండా ఉండాలి, అండర్స్టాండ్ ఫ్రీడమ్ అంటారు. అంతదాకా ఆలోచిస్తేనే మంచి జ్ఞానవంతుడై క్రియేటివ్గా మారుతారు అనేటువంటి క్రియేటివ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్తాం. కనుక ఎంత స్వేచ్ఛ ఉంటే మనిషి అంత క్రియేటివ్గా మారుతున్న సరిబాని. సమానత్వం, సమానమైన అవకాశం ఉండాలి, సమానత్వం. 3వది సౌభాగ్యత్వం, మనుషులను ప్రేమించాలి, కలిసి ఉండాలి, సమాజంలో ఒక సమిష్టి జీవనం కావాలి. ఇది చెప్పాను. వారి పిల్లోడు లేచి నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరు మొదట ఏం చెప్పారు? మీకు స్వేచ్ఛ ఉండాలి, మీకు ఎంత స్వేచ్ఛగానైనా ఆలోచించాలన్నారు. మరి ఇప్పుడు వచ్చే సౌభాగ్యత్వం అందరిని ప్రేమించాలంటే ద్వేషించడము స్వేచ్ఛలో భాగం కాదా? దిస్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే నేను అన్నాను, దేశం అంటే మనకి అంత ఫ్రీడమ్ అంటే, మీరు ఫ్రీడమ్ అంటే ప్రేమించడం ఎందుకు, ద్వేషించమంటే నేను అండర్స్టాండ్ అన్నారు కదా, నాకు ద్వేషించాలి, దేశంలో నాకు స్వేచ్ఛ ఉంది అనిపిస్తున్నారు. అంటే మనం ఏం చదువుతాం? పిల్లవాడు హై స్కూల్లో చదువుకునే పిల్లవాడు ద్వేషించడం కూడా స్వేచ్ఛలో భాగమే అని అనుకుంటే, ఇక మీరు ఏం టెక్నాలజీ చెప్పినా, మీరు ఏమై చెప్పుకుంటే, ఏఐ చెప్పినా వాడి జీవితంలో పెద్ద ఏఐ కావచ్చు, కానీ వాడు చివరిగా మనుషులను ద్వేషించే మనిషిగా మారితే సమాజం ఏమవుతుంది అంటే ప్రశ్న వస్తుంది. సామాజిక సంబంధాలు ప్రశ్న వస్తుంది. ఇక మహిళల పట్ల ఇవాళ జరుగుతున్న అత్యాచారాలు, తర్వాత ఎంత ఘోరమైన అత్యాచారాలు అసలు అది మనం ఊహించలేనంత పెరిగిపోతున్నాయి. మరి ఎందుకు ఇంత పెరిగిపోతున్నాయి? అసలు ఏమైంది మనిషికి? మగవాళ్ళకి ఏమైంది? మగవాళ్ళ విలువలు ఏమయ్యాయి? మహిళల పట్ల ఇటువంటి దుఃఖతం ఎందుకుంది? మహిళను ఒక స్నేహితుగా చూడలేడా అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాజంలో పెరుగుతున్న హింస, తల్లులు పిల్లలు తల్లు చంపుతున్నారు, తల్లు పిల్లలు చంపుతున్నారు, అసలు చంపుకోవడం మంది విచిత్రమైనగా చంపుకుంటున్నారు. ఈ మధ్యన హైదరాబాద్లో ముసలాయన, 80 ఏళ్ళ ముసలాయన కొడుకు కోడలు ఆయన ముసలాయన వదిలిపెట్టి ఇక్కడ పోయారు. వాడు పాపం ఏం చేసుకోలేరు, ఆ వయస్సులో చనిపోయారు. కుక్కలు వచ్చి ఆ విషయం బాడీ తింటుంటే పక్క వాళ్ళు వచ్చి పాపం కుక్కలు తింటున్నాయని మున్సిపల్ వాళ్ళు చెప్తే, మరి కొడుకు కోడలు ఇంత ఆరోగ్యం లేదు ఒక మున్సిపల్ మనిషినప్పుడు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఈ మానవ సంబంధాలు ఏవైతే
ఈరోజు కూలిపోతున్నాయో, నా దృష్టిలో ఈ కమిషన్ ఏదైతుందో ఈ రెండింటికి సమానమైనటువంటి విలువ ఇవ్వాల్సింది. ఒకటి, మీరు టెక్నాలజీ కావాలి, సంపద పెరగాలి, దేశంలో మనము అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశంగా కావాలి, అమెరికాను దాటిపోవాలి, ఇది బాగానే ఉంది. మీరు అమెరికాను దాటిపోవచ్చు దేంట్లో, సంపదలో. మనిషి ఏమైపోతాడు, ఆయన అమెరికా వాడు వాళ్ళ గట్టిగానే చెప్పాడు, మీ దేశాన్ని పెరగను అని చెప్పాడు, మీ దేశాన్ని అభివృద్ధిగా అనుకో, ఏంటంటే చైనాను అభివృద్ధిగా చేయమని సమస్యలు ఎదుర్కొంటే మీరు కూడా అభివృద్ధి అంటే మాకు పెద్ద సమస్య కనుక మిమ్మల్ని అభివృద్ధి చెప్తాను వాళ్ళు మనకు చెప్పడానికి. కానీ టెక్నాలజీ వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం బాగా చేయాలి, లేకపోతే మన పిల్లలు ఇప్పుడు అక్కడికి పోవాలి. వాడే ఉంటే మన దేశం యొక్క కంట్రోల్ వాడి మీద ఉందనుకుంటున్నాడు. ఉందంటే వాడు ఒక దేశానికి పోయి దేశ అధ్యక్షుని ఎత్తుకొని పోయారు, అమెరికా అధ్యక్షుల్లో పెట్టాడు. మరి వాడు ఏమంటారు, ఇవాళ పోయా ఇరాన్, వాడు ఏం చేయలేదు. ఇరాన్ దగ్గర ఆటం బాంబు చేయొచ్చు, చేసినది కాదు చేయొచ్చు, అటు మీడియా ఉంది ఆటం బాంబు వాడు చేసుకుంటే వాడు చేయొచ్చు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. టెర్రరిజం అంటే ఏమిటి? టెర్రరిజం అంటే వాయులను ఉపయోగించేవాడు, హింసను ఉపయోగించే వాడికి తెలివి ఉండదు, వాడు ఆలోచించడు, మనిషి కాదు, వాడు పిల్లలైనా చంపుతాడు, వాడు ఎవరినైనా చంపుతాడు. ఇది రెక్లెస్ వాయిలెన్స్ అంటాం, వాడికి అబ్సల్యూట్గా వాడు వాయిలెన్స్. మరి మీరు చేస్తున్న ఏంటి, అమ్మాయిల స్కూల్ మీద మీరు బాంబు వేశారు కదా, 140 మంది దాకా అమ్మాయిలు చనిపోయిందేమో నిన్న 140 మంది ఒకే చోట ఖండం చేశారు. చిన్న పిల్లలు కదా, ప్రైమరీ స్కూల్ అది, ప్రైమరీ స్కూల్ మీద బాంబు వేశారు. మీరు టెర్రరిస్ట్ అంటే నువ్వు చేసే యాక్టివిటీ ఏం చేస్తుంది? టెర్రరిజం కంట్రోల్ అంటే చిన్నపిల్లలు తప్పన్నా, హాస్పిటల్ మీద బాంబులు వేయాలన్నా. ఈ ప్రవర్తన ఏదైతుందో, ఈ దుర్మార్గమైన ప్రవర్తన అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, లోకల్ స్థాయిలో కానివ్వండి, ఈ వస్తున్న మానవ సంబంధాలు ఏవైతే మార్పు వచ్చిందో, అమానుషంగా అమానవీయంగా మారుతున్నటువంటి ఒక సామాజిక స్థితిలో, ఒక చారిత్రక దశలో ఒక కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ మనిషిని అభివృద్ధి చేయాలి, మానవ విలువలను అభివృద్ధి చేయాలి, పిల్లలు కొత్త విలువలు తీసుకోవాలి, ప్రేమించే విలువలు తీసుకురావాలి, అలాగే రైట్ ఇవ్వాలి. వేనాట్ అపోజ్ అయిపోయింది. వచ్చింది టెక్నాలజీ వచ్చింది, ఇవ్వండి. టెక్నాలజీతో పాటు ఎంతకాలం టెక్నాలజీని మీరు వన్ సైడెడ్గా ఆలోచిస్తే, మీరు సామాజిక శాస్త్రం వద్దు దాంట్లో ఎందుకు ఏం చేస్తారు, పొలిటికల్ సైన్స్ చదివితే ఏమొస్తుందంటే పవరు, అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, దాని పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది, అధికారం ఉపయోగించేవాడు ఎందుకట్లా అధికారం ఉపయోగిస్తున్నారు, ప్రజలు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, రాజ్యం ఎందుకు హింసాయుతంగా మారింది, పోలీసు చట్టం ఎందుకు ప్రవర్తిస్తున్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. రాజ్యంలో పాలించేవాడు ప్రజలను ప్రేమించి పాలించాలి కదా అంతిమంగానైనా. కానీ రాజ్యమే చాలా అసలు ఒక క్రూయల్గా మారి రాజ్యము చేయమంటే పొలిటికల్ సైన్స్ మేము చదువుతాం. మా యూనివర్సిటీలో ఎంతకాలం సైన్స్ ఇంపార్టెంట్, సోషల్ సైన్స్ ఇంపార్టెంట్ కాదని మా హైదరాబాద్ యూనివర్సిటీలో పెద్ద లాబీ మా సైన్స్ ల్యాబ్. నేను మా వైస్ అని చెప్పి ఏం సార్ ఇప్పుడు సోషల్ సైన్స్ బడ్జెట్ ఎందుకు, రిక్రూట్మెంట్ ఎందుకు, ఈ డిపార్ట్స్ ఎందుకు అని అడిగే ప్రొఫెసర్స్ ఉన్నారు మా దగ్గర యూనివర్సిటీలో. నేను డీన్ ఉన్నప్పుడు మా వైస్ అని చెప్పి సార్ నేను ఐ వాంట్ గివ్ ఏ లెక్చర్ టు అకాడమిక్ కౌన్సిల్, అక్కడ మా ప్రొఫెసర్లు అంటూ ఉంటారు, నేను అక్కడ ఒక లెక్చర్ ఇస్తాను సోషల్ సైన్స్. నేను ఆ సోషల్ సైన్స్ చెప్తూనే ఏం చెప్పానంటే, టెక్నాలజీ పెడితే బిల్ గేట్స్ రావచ్చు, అత్యంత సంపదం రావచ్చు, కానీ బిల్ లాడెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ బిల్ లాడెన్ అనేవాడు అందరూ ఇప్పుడు అమెరికా ఎంతగా భయపడి ఏం చేస్తాడు అంటున్నాడు. మీరు బిల్ లాడెన్ ఎక్కడి నుంచి వచ్చారు నేను జవాబు చెప్పగలరా? మీరంతా సైన్స్ టీచర్స్ కదా ప్రొఫెసర్. ఆ బిల్ లాడెన్ వాడైతే తప్పకుండా వాడిని అయితే అమెరికా భయపడుతున్నది కదా, అమెరికా అయితే ఆయన టెర్రరిస్ట్ అని అంటున్నాడు కదా. టెర్రరిజం ప్రపంచం లేకుండా ఎందుకు వచ్చింది? ఇది నేను అనుకుంటే జ్ఞానానికి బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్లో స్త్రీ పురుష సంబంధాలు ఏవైతున్నాయో అది అతి సున్నితమైన సంబంధం, అది ప్రధానమైన సంబంధం. ఎందుకంటే మానవ సమాజం, మానవ జాతి పునరుత్పత్తిగా ఉన్నా ముందుకు జరగాలని ఇద్దరి మధ్యన ఉండే సంబంధం ఏదైతుందో అది మరింత ప్రజాస్వామికంగా, మరింత మానవీయంగా మారాలి అని మీరు ఒకవేళ విద్యారంగంలో, విద్యలో అది భాగం కాకపోతే, రేపు నిజంగానే సమాజంలో మానవ సంబంధాల్లో ఇంత సంక్షోభం వచ్చి మీకు టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్ అని టెక్నాలజీ ఉంది, ఐటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి రేపు ఏం చేయబోతుందో మనకు తెలియదు. అది ఎక్కడ దాకా తీసుకుపోతుందో దాని మీద మన కంట్రోల్ పోతున్నది, దాని కంట్రోల్ మనకు పోతున్నది.
నేను చదువు చెప్పడం మాకు డ్రాగన్ ఓ ఫిలాసఫర్ ఉన్నాడు, వాడు చెప్తున్నాడు టెక్నాలజీ విపరీతంగా పెరిగి మానవుడు దాన్ని నియంత్రించలేని స్థితికి పోతున్నది, అది మనమే కంట్రోల్ చేసే స్థితికి వస్తే మనిషి ఏం చేస్తాడు అనేటువంటి ప్రశ్న వస్తున్నది. నా సత్యనారాయణ రాసిన ఏంటంటే రాబోయే టెక్నాలజీలో 40% ఉద్యోగాలు తీసేయాలి, చాలామంది ఉద్యోగం తీసేయాలి, ఏ వస్తుంది అదే చేస్తున్నారు, అది సర్వే చెప్తుంటుంది, అది మాకంటే కూడా చదువు అది చెప్పు, ఎందుకంటే నాకు చాలా ఇన్ఫర్మేషన్ బుర్రలో నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక అది క్లాస్ రూమ్లో కూర్చుంటే మీరు ఏ ప్రశ్న అయితే ఆ ప్రశ్నకు జవాబు చెప్తుంది, అది చాలా సమాచారం ఉంటుంది, దాంట్లో లేటెస్ట్ సమాచారం ఉంటుంది. మనిషికి ఉండే జ్ఞాపక శక్తి కంటే దాని జ్ఞాపక శక్తి ఎక్కువ, ఒక్క మైండ్కి ఉండే జ్ఞాపక శక్తి దాని జ్ఞాపక శక్తి ఎక్కువ. అది రేపు పిల్లలకు చదువు చెప్తే మీకు టీచర్ అవసరం లేదంటున్నారు, కానీ టీచర్కు పిల్లలకు మానవ సంబంధం ఉంటుంది కదా, దాన్ని టీచర్గా అవసరం లేదు, అదే చెప్తుంది చదువు, అదే మెషిన్ పని చేస్తుంది, అదే పని చేస్తుంది, అదే ఇది పని చేస్తుంది. మరి మనిషి ఏం చేయాలి, మనిషి ఏం చేయాలి? దానికి స్విట్జర్లాండ్లో ఒక రెఫరెండం పెట్టారు. రెఫరెండం ఏమన్నాడంటే మీకు సరిపోయే జీతం ఇస్తాం, మంచి కాస్త డిగ్నిఫైడ్ లైఫ్ కొరకే అందరికీ మేము డబ్బులు ఇస్తాం, పని ఇవ్వం, పని ఉండదు కానీ మీకు ఆదాయం ఉంటుంది అని వాడు రెఫరెండాన్ని పెట్టారు. రెఫరెండం పెట్టి ఏది కావాలి మీకు అంటే 90% మాకు పని కావాలన్నారు. అంటే ఇంట్లో కూర్చొని జీతం ఇస్తే మీరు ఏం చేయాలి, పనిలో కదా మనకు. ఇప్పుడు మీరు అంటున్నారు పనిలో కదా మన జీవితానికి అర్థం, డబ్బులు కాదు కదా, మనం డబ్బుల కొరకే పని చేయండి సార్ చెప్పడంలో ఆనందం ఉందా. మేడం చెప్పారు కదా, మేము ఇప్పుడు వెళ్ళి ఒక పాఠం చెప్తే చాలా ఒక ఆనందం ఉంటుంది, పిల్లలు ఎదగడం, ఇంటలెక్చువల్ ఎదగడం, పిల్లలు ఆఫీసర్ కావడం, పిల్లలు మినిస్టర్స్ కావడం, వాళ్ళు చూస్తే మనకు అనిపిస్తారు వీళ్ళంతా మన పిల్లలే కదా అనిపిస్తుంది. టీచర్కు ఆనందం ఉంటుంది, జీతం అనేది ఇస్తారు. ఇక దీంట్లో ఆయన అనవసరంగా దాంట్లో దూరి ఆ జీతాలు ఎందుకు ఎక్కువ, అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం వచ్చింది వీళ్ళకు. ఇది ఓసారి మన శ్రీహరి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము మా విద్యాపరిశ్రమతో పోతే శ్రీహరి గారు మా విద్యార్థి అక్కడ కాకుండా ఆయన కెమిస్ట్రీలో ఉండేవాడు. ఆయన చెప్తున్నాడు సార్ ఒక హెడ్ మాస్టర్కి ఏమో 1,20,000 వస్తున్నాయి, కలెక్టర్కి ఏమో 75,000, ఆ మొత్తం జిల్లా మేనేజ్ చేస్తుంది, ఇప్పుడు ఒక స్కూల్ మేనేజ్ చేస్తారు, ఏమన్యాయం సార్ అంటే నేను చెప్పిన శ్రీహరి జ్ఞానాన్ని సృష్టించేవాళ్ళు, జ్ఞానాన్ని పంచేవాళ్ళు, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ దీంట్లో చదువు చెప్పిన వాళ్ళు చెప్తూ వచ్చింది కదా, ఆమె ఎవరు తయారు చేశాడు? అధ్యాపకులు కదా తయారు చేసింది. ఆమెను తయారు చేసిన ఉపాధ్యాయుడికి జీతంగా తక్కువ అంటున్నాం, ఆమెకే మంచి జీతం ఎక్కువ అంటున్నాం, ఏం పని అది? ఆమె ఏం చేస్తే అసలు ఆమె చేసేది ఒక పని, ఇది వెయ్యి చేసేది క్లాస్ రూమ్లో నిరంతరంగా పిల్లలకు చదువు చెప్పేవాళ్ళకి జ్ఞానం ఇచ్చేట్టున్నాడు. తన జీవితం కంఫర్టబుల్గా ఉంటే, ఇంట్లో గొడవలు లేకుంటే, వ్యక్తిగత సమస్యలు లేకపోతే సమయం ఎక్కించి చదువు చెప్తారు. అసలు కమిషన్ అలా రాయవలసింది, వాళ్ళకి అసలు జీతాలు ఎక్కువ ఉన్నాయని సమాజంలో ఒక అభిప్రాయం ఉంది. కానీ వాళ్ళకు వ్యక్తిగత సమస్యలు లేకుండా వాళ్ళకి అసలు ఇల్లు, వాళ్ళకు పిల్లలు, చదువు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత సమస్యలు లేకుండా ఆ సమయాన్ని కూడా స్కూల్కి ఇవ్వడము అప్పుడు సాధ్యమవుతుంది. లేకపోతే రోజు ఇంట్లో సమస్యలు ఉంటే స్కూల్కి వచ్చి కష్టమవుతుంది అనేటువంటి అది మనం చెప్పాలి కదా. అంటే వీళ్ళు కమిషన్ వాళ్ళు అనవసరంగా దాంట్లో దూరి వీళ్ళకి జీతాలు ఎక్కువనే కాబట్టి వచ్చే తరంలో రిక్రూట్మెంట్లో జీతాలు తగ్గించండి అన్నారు. మరి సంపద దొరుకుతున్నప్పుడు జీతాలు పెట్టి ఏం కష్టమైంది అసలు? ఇవాళ మన రాష్ట్రంలో 6.5, 7.3% ఎడ్యుకేషన్ బడ్జెట్, దాన్ని 15% చేయమంటారు, లేకపోతే కొఠారీతో 30% చేయమన్నారు. రాజస్థాన్లో 21% ఉంది, కేరళలో 23% ఉంది, ఢిల్లీలో 24% ఉంది, మన రాష్ట్రంలో 7% ఉంది. 7% ఉన్న రాష్ట్రానికి మీరు జీతాలు తగ్గించడం అర్థం ఉంది? మీరు బడ్జెట్ పెంచండి అనే బదులు జీతాలు తగ్గించడం ఏమర్థం అసలు? కానీ కమిషన్ ఏదో అయ్యే కారణం జనం అంటున్నారు, పంతులకి ఇంత ఎందుకు ఇంత జీతాలు, మా ఊళ్ళు కూడా అంటున్నారు ఎందుకు ఇంత జీతాలు వీళ్ళకు. అంటే మనం ఏం చెప్పాలంటే మనకి జీతాలు ఎక్కిస్తున్న వాళ్ళకి మనం ఇంకా కష్టపడి పనిచేయాలి, పిల్లలకి ఇంకా చదువు బాగా చెప్పాలి. మన సమాజం ఎంత ఇస్తుంది కాబట్టి మన సమాజానికి అంటే అదే రేట్లో మనం కాంట్రిబ్యూట్ అది చెప్పడంలో అర్థమవుతుంది. కానీ జీతాలు తగ్గించండి చెప్పడంలో అది ఒక కాంట్రవర్షియల్ ఐటమ్గా దీంట్లో వచ్చేసింది. సరే దీంట్లో చాలా ఉన్నాయి, కానీ నేను అంతిమంగా ఇవాళ ఒక మహిళా దినోత్సవం రోజు మనం ఆలోచించవలసిందే పురుషుడికి మహిళకు ఉండే సంబంధం ఏంటి, ఏది మానవీయ అత్యున్నతమైన సంబంధం, రెండవది మహిళకు సమానమైన అవకాశాలు సమాజం ఉంటాయా లేదా, ఆమె కూడా తన వ్యక్తిత్వాన్ని తన సంపూర్ణ జీవితాన్ని సమగ్రంగా జీవించేటువంటి ఒక సామాజిక నిర్మాణం ఉంటుందా లేదా, రాబోయే కాలంలో ఈ సంబంధాలు ఎలా మారాలి అనేటువంటిది ఇస్తుందో అది చాలా ఇంపార్టెంట్.
కనుక ఆ విషయాన్ని మనం వాళ్ళ మహిళా దినోత్సవం రోజు మీరు మహిళా సంఘంగా మనం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మనిషి కూలిపోయిన తర్వాత మీరు ఏ సమాజం వస్తే మాకేం తెస్తుంది? మీరు అది ఎంత సంపద ఉంటే మాత్రం సంపద ఉంటే ఏం చేస్తారు? మంచి కారులో భార్యాభర్తలు పోతుంటే వాళ్ళు అందంగా ఉన్నారా, వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం కారులో కొట్లాడుకుంటుందో తిప్పుకుంటున్నామో మనకేం తెలుసు. కారు బాగానే ఉంటుంది, కానీ కారులో కూర్చున్న వాళ్ళ సంబంధం ఎట్లుందని ఇంపార్టెంట్. ఏ కారు లేని వాళ్ళు కూడా హాయి ఉండొచ్చు, కానీ కారు ఇల్లు ఉంటే పెద్ద పెద్ద ఇల్లు ఉంటే అది దట్ డజంట్ గివ్ మీనింగ్ టు లైఫ్. అది కంఫర్ట్స్ ఇస్తుంది కానీ మీనింగ్ ఇవ్వదు. అంటే జీవితానికి సౌఖ్యం కావాలా, జీవితానికి అర్థం కావాలంటే సౌఖ్యం కావాలేమో, కానీ జీవితానికి అర్థం కూడా ఉండాలి. అర్థం లేని జీవితానికి సౌఖ్యం ఉన్నా ఏం లాభం? మంచి ఇల్లు మధ్య ఇల్లు, కానీ రోజు గొడవలు ఉంటే ఏం లాభం? ఆ గొడవలు కూడా ఏమో పాదుతూ కాదు, ఏం కాదు. కానీ ఇవాళ ఒకవేళ కుటుంబాలు కూలిపోయినా, సంబంధాలు కూలిపోయినా, రేపేదైనా మహిళ దాన్ని ఎట్లా తట్టుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా ఒకటి. రెండవది, ఈ మగవాళ్ళని నిరంతరంగా సెన్సిటైజ్ చేయడం ఒకటి. టెక్నాలజీతో పాటు మానవ జ్ఞానము, మానవ చైతన్యం కూడా సమానంగా పెరిగితే తప్పించి సమాజం లాప్సైటెడ్ అయిపోయింది. అది అంటే తలకిందులు అయిపోయింది సమాజం. కనుక దాన్ని ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు అనేది. ఆ విధంగా చూస్తే కస్తూరి రంగన్ కమిషన్ రిపోర్ట్లో ఆయన జెండర్ సెన్సిటివ్ కాదు, కానీ కనీసం ఒక బ్రాడర్ నాలెడ్జ్ కావాలి, మనిషికి జ్ఞానము విస్తారమైన జ్ఞానం కావాలి అని ఆయన ఒక చాప్టర్ రాశారు. అది కొంత ఫ్యాసినేటింగ్ చాప్టర్. ఒక్క ఏరియానే కాదు, స్పెషలైజేషన్. మనిషికి విస్తారమైనటువంటి జ్ఞానం ఉండాలి, మనిషి నాలెడ్జ్ బేస్ ఏదైతుందో బ్రాడ్ ఉండాలి. వీళ్ళేమో కనీసం ఐటీ ప్రొఫెషనల్ టెక్నికల్ స్కిల్స్ అని పెట్టడం అవుతుందో అది ఈ కమిషన్ యొక్క పరిమితి. మీరు ఒక సంఘంగా ఈ ప్రశ్న ఏదైతే రేజ్ చేశారో, మేము కూడా ప్రభుత్వాన్ని అడిగింది ఏంటంటే ఈ రిపోర్ట్ను పబ్లిక్ డిబేట్ పెట్టండి, మహిళా సంఘాలను అందరూ చర్చించండి, వాళ్ళు ఏమంటారో వినండి, విన్న తర్వాత రిపోర్ట్ను రివైజ్ చేయండి. ఆ పబ్లిక్ యాటిట్యూడ్ నుంచి రిపోర్ట్ రివైజ్ చేయండి. ఇట్లా ఉన్నట్టుగా ఉన్న రిపోర్ట్ను అది ఇంప్లిమెంట్ చేయడం కూడా కొంత కష్టమే అనుకోండి వీళ్ళకి. కానీ ఈ రిపోర్ట్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం కంటే ఈ రిపోర్ట్ ఇంకా మరింత సమగ్రంగా ఉంటే, కమిషన్ ఎప్పుడు వేయరు, కమిషన్ 30-40 ఒకసారి వేస్తారు. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ అయినా కనీసం సమగ్రంగా అన్ని విశ్లేషించి చెప్పి సమాజం ఎటువైపు పోవాలి అంటే. కొఠారి కమిషన్ కొఠారి కమిషన్ ఒక విషయం చెప్పారు. విద్య యొక్క పాత్ర ఏమిటంటే, విద్య జ్ఞానాన్ని పెంచాలి, యువ సమాజం నిర్మాణం చేయాలి, కానీ ఇట్స్ ఏ క్రిటికల్ అసెసర్ ఆఫ్ వే ఆఫ్ లైఫ్ ఏ సొసైటీ అన్నారు. విద్య ఏంటి అంటే ఒక సమాజం యొక్క జీవన విధానం ఏదైతుందో దాన్ని విమర్శనాత్మకంగా చూసి మన సమాజం ఇలాగే ఉండాలా, మన జీవన విధానం ఇలాగే ఉండాలా, వే ఆఫ్ లైఫ్ ఇలాగే ఉండాలా, క్రిటికల్ అసెసర్ అన్నారు. దాన్ని విద్య నిరంతరంగా సమాజంలో ఎట్లయినా ఇట్లా ఉంది, కుల వ్యవస్థ ఏమిటి, అసలు ఈ అంతస్తులు ఏమిటి, అసలు ఈ జెండర్ వైలెన్స్ ఏమిటి, ఈ పద్ధతి ఏమిటో దీన్ని విద్య క్రిటికల్గా చూసి దీనికంటే మెరుగైన సమాజం కావాలి. అది విద్య యొక్క కాంట్రిబ్యూషన్. విద్య ఆ కాంట్రిబ్యూషన్ చేయకపోతే, కొఠారి ప్రకారము ఆ పని చేయకపోతే విద్య ఏం చేసినట్టు కాదు. మనకేదో కొంత జ్ఞానం అని చెప్పి పనికి వచ్చే మార్కెట్ మనకు వచ్చే పని వచ్చు, కానీ జ్ఞానం అనేది మనిషిని సంపూర్ణమైన సమగ్రమైన మనిషిగా మార్చడం. దాంతోపాటు ప్రొడక్షన్కు ఉత్పత్తికి కావాల్సినటువంటి స్కిల్స్ కావాలి, ఉత్పత్తి పెరగాలి, సంపద పెరగాలి. కానీ సంపద పెరగడంతో పాటు మనిషి కూడా సంపన్నుడైనటువంటి, అంటే మానవుడు నైతికంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా మనిషి అట్లా మారితే తప్పించి భవిష్యత్ సమాజము సంపద సృష్టి జరగవచ్చు, కానీ మనిషి కూలిపోయేటువంటి ఒక చారిత్రక దశలో మనం ఉన్నాం. కమిషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ రాస్తే మరింత బాగుండేది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లేశ్వరి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. వివాహ జీవితము మేము సెలబ్రేట్ చూసినప్పుడు మా ఇద్దరి సంబంధాలు తెలిసిన ఒక కవి మాకు ఒక కవిత్వం పంపించారు. గొడవ లేకుండా జీవించిన దాంపత్యము అందమైంది, గొడవలు పడుతూ జీవించిన దాంపత్యం అద్భుతమైంది. మా జీవితం అంతా అద్భుతం.